రోజర్ ఫెదరర్ నోవాక్ జోకోవిచ్ కు సమకాలీకుడు. ఎర్రమట్టి కోర్టులో తిరుగులేని మొనగాడు. ఫ్రెంచ్ ఓపెన్ అంటే నాదల్, నాదల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్. 20 ఏళ్ల కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. మట్టి కోట మహారాజుగా రాఫెల్ నాదల్ కు పేరు. కంచుకోటలో ఊహ కందని విధంగా 14 టైటిళ్లు. వెంటాడుతున్న గాయాలు, ఫిట్నెస్ లేమితో వీడ్కోలు. క్లే కోర్టులో తిరుగులేని మొనగాడు. ఎర్రమట్టి కోట్ అతనికి కంచుకోట. ఒకటా రెండా ఏకంగా 14 టైటిళ్లు. దిగ్గజాలతో తలపడ్డాడు. అందరిపైన పైచేయి సాధించాడు. రోజర్ ఫెదరర్ నోవాక్ జోకోవిచ్లకే చుక్కలు చూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ టోర్నీ ఏదైనా సత్తా చాటాడు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 22 టైటిళ్లు కొట్టాడు. అతనే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. 2 దశాబ్దాల పాటు ఆడిన నాదల్ చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో కెరీర్కు వీడ్కోలు పలికాడు. వివాదాలకు దూరంగా ఉన్నాడు. గొప్ప స్నేహశీలిగా పేరు సంపాదించుకున్నాడు. టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ చివరి మ్యాచ్ ఆడేశాడు. తన చివరి మ్యాచ్లో విజయం సాధించి ఘనంగా ముగించాలని దిగ్గజం భావించాడు. రిటైర్మెంట్ తేదీని నెల రోజులు ముందుగానే ప్రకటించాడు. డేవిస్ కప్ ఫైనల్స్ లో చివరి మ్యాచ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనుకున్నట్లే నవంబర్ వచ్చింది. డేవిస్ కప్ ఆడాడు. అయితే ఓటమితో తన కెరీర్ ముగించాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. డేవిస్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమి పాలవడంతో నాదల్ కెరీర్ ముగిసింది. తొలి సింగిల్స్ లో మ్యాచ్ లోనే పరాజయం పాలయ్యాడు. 4-6, 4-6తో నెదర్లాండ్స్ ప్లేయర్ బొటిక్ వాండి జాన్ షెల్ఫ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు నాదల్. 2 దశాబ్దాలకు పైగా టెన్నిస్ కోర్ట్ ని దేవాలయంగా భావించిన నాదల్ అంతర్జాతీయ కెరీర్ ఓటమితో ముగిసింది. స్పెయిన్ బుల్ తన అద్భుతమైన ప్రదర్శనతో దాదాపు 2 దశాబ్దాల పాటు క్లే కోర్టును శాసించాడు. మట్టి కోర్టులో మహారాజుగా పేరు సంపాదించాడు. 2005 నుంచి 2022 వరకు ఫ్రెంచ్ ఓపెన్ లో 14 సార్లు విజేత అతడే. అపోనెంట్ ఎవరున్నా ట్రోఫీ మాత్రం అతడిదే. రఫెల్ నాదల్ కెరీర్ ప్రారంభించిన సమయంలో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్, సెర్బియా స్టార్ నోవాక్ జోకోవిచ్ మంచి ఫామ్ లో ఉన్నారు. అప్పటికే వారిద్దరూ అద్భుత ప్లేయర్లుగా పేరు సంపాదించారు. టెన్నిస్ పై ఎవరిని కదిపినా రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిచ్ గురించి గొప్పగా చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చిన స్పెయిన్ బుల్ రాకెట్ కంటే వేగంగా దూసుకొచ్చాడు. ఎదురులేని విజయాలతో రోజర్ ఫెదరర్, నోవాక్ జోకోవిచ్లకు గట్టి ప్రత్యర్థిగా మారాడు. 2005లో ఫ్రెంచ్ ఓపెన్ లో నాదల్ టైటిళ్ల వేట మొదలైంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తొలి టైటిల్ కొట్టిన ఫ్రెంచ్ ఓపెన్ లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించేలా ప్రదర్శన చేశాడు. ఫ్రెంచ్ 2005లో మొదలైన రఫెల్ నాదల్ విజయ ప్రస్థానం కొన్నేళ్ల పాటు తిరిగే లేకుండా పోయింది. 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022లోనూ విజేతగా నిలిచాడు. 2005 నుంచి 2014 వరకు 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఆడితే అందులో 9 సార్లు ట్రోఫీని అందుకున్నాడు. ఒక్క 2009లో మాత్రమే టైటిల్ కు దూరమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను 14 సార్లు దక్కించుకున్న ఏకైక మహారాజు రఫెల్ నాదల్. టెన్నిస్ ప్రపంచంలో ఏ ఆటగాడు కూడా ఒక ట్రోఫీని 14 సార్లు అందుకోలేదు. అది స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ కు మాత్రమే సాధ్యమైంది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చారు, పోయారు. నాదల్ మాత్రం చరిత్రలో నిలిచిపోతాడు. ఇతర గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనూ సత్తా చాటిన నాదల్ తన కెరీర్లో మొత్తం 22 మేజర్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. 2023 జనవరి నుంచి 15 మ్యాచ్లే ఆడాడు నాదల్. అతడి గెలుపోటముల రికార్డ్ 8-7గా ఉంది. చాలా కాలం నంబర్ 1గా ఉన్న స్పెయిన్ బుల్ ఇటీవల ఎక్కువగా ఆడకపోవడం వల్ల 275వ ర్యాంకుకు పడిపోయాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లో తొలిసారి అన్సీడెడ్ గా బరిలోకి దిగాడు.
దీంతో తొలి రౌండ్లోనే 4 సీడ్ జ్వరేవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. కొంతకాలంగా నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. దీంతో ఈ ఏడాది 4 గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో 3 పాల్గొనలేదు. డేవిస్ కప్నకు ముందు చివరిగా ప్యారిస్ ఒలింపిక్స్ లో బరిలోకి దిగాడు. కానీ అక్కడ నాదల్ నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సెర్బియా స్టార్ జోకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. కెరీర్ మొత్తంలో నాదల్ 36 మాస్టర్ టైటిల్స్, 2 ఒలింపిక్ బంగారు పతకాల సహా 92 ఏటీపీ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతని ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఎక్కడా వివాదాలకు పోలేదు. టెన్నిస్ దిగ్గజం సహచర ఆటగాడు రోజర్ ఫెదరర్ వీడ్కోలు పలికిన సమయంలోనూ రాఫెల్ నాదల్ కన్నీటి పర్యంతమయ్యాడు. తానే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఉద్వేగానికి లోనయ్యాడు. టెన్నిస్ కోర్టులో ఇతర ఆటగాళ్లలో ఎన్నడూ ప్రవర్తించలేదు. అందరితోనూ గొప్ప స్నేహశీలిగా పేరు సంపాదించుకున్నాడు. 2024 నాటికి నాదల్ నెట్వర్త్ సుమారు $225 మిలియన్. అతడి ఆదాయంలో ఎక్కువ భాగం టెన్నిస్ నుంచి వచ్చింది. కెరీర్ మొత్తంలో $135 మిలియన్ కన్నా ఎక్కువ ప్రైజ్ మనీ అందుకున్నాడు. 2024లోనే $23.3 మిలియన్ సంపాదించాడు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుల్లో నాదల్ ఒకడిగా నిలిచాడు.